అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. పాక్తో యుద్ధంలో బ్రహ్మోస్, ఆకాశ్ మిసైల్స్ తో పాటు స్కై స్ట్రైకర్ డ్రోన్స్ వంటి అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది ఇండియా. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్కై స్ట్రైకర్ డ్రోన్స్ ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించాయి. ఇంతకీ ఈ డ్రోన్స్ ఎక్కడ తయారయ్యాయి? వాటి ప్రత్యేకతలేంటి? పెహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ సింధూర్ లో భారత్ తొలిసారి స్కై స్ట్రైకర్ డ్రోన్స్, సూసైడ్ బాంబులను వినియోగించింది. బెంగళూరులోని వెస్టర్న్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఇవి తయారయ్యాయి. భారత్ కు చెందిన ఆల్ఫా డిజైన్, ఇజ్రాయెల్ కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంస్థలు సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఇండియన్ ఆర్మీ 2021లోనే 100 స్కై స్ట్రైకర్లను ఆర్డర్ చేసింది. బెంగళూరులో తయారైన ఒక్కొక్క స్కై స్ట్రైకర్ డ్రోన్ 5 నుంచి 10 కేజీల బరువున్న వార్ హెడ్లను మోస్తోంది. సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో ఈ డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలో ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా నడిచే ఈ డ్రోన్ నుంచి సౌండ్ తక్కువగా వస్తుంది. దీంతో శత్రువులు కూడా గుర్తించలేని రీతిలో తక్కువ ఎత్తులో సంచరిస్తూ సులువుగా లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. So coming to this particular product that you are seeing over here, this is called as Sky Striker. It's basically a loitering munition which can carry a warhead of between 5 to 10 kilo, and it has got a endurance of about 2.5 to 3 hours, and it can go up to a distance of 80 to 100 kilometers, and it is battery operated. Because of it, extremely, this what you are seeing here is a 1:1 model. It's not model, actually it's actually the working system. స్వదేశీ కంపెనీల భాగస్వామ్యంతో స్కై స్ట్రైకర్ డ్రోన్స్ ను తయారు చేసినట్లు మేకర్స్ చెప్తున్నారు. దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తున్నట్లు తెలిపారు. And this is a very good product that we have developed and produced in partnership with between Alpha Design and Elbit Systems, which is an Israeli company. And we have been working on it for about 3 to 5 years now. We have produced a lot of these products together. We have given it to our armed forces. Also, we have exported this product. And it's a very good product in terms of precision. It has a high precision, and it has a very low, it can fly at a low altitude, so that means it has a less chance of detection. ఇక భవిష్యత్తులోనూ ఈ డ్రోన్ల వినియోగం అధికంగా ఉంటుందని సైనిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. లక్ష్యాలను ఛేదించడం, సైనిక బలగాలకు పరిస్థితులపై అవగాహన కల్పించడాన్ని సైతం స్కై స్ట్రైకర్స్ మెరుగుపరుస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.